నమస్తే. జై శ్రీరామ్. గరికపాటి నరసింహారావు అనేక వివాదాలకు కేరాఫ్. గరికపాటి గారు ఇటీవల మాట్లాడిన వ్యాఖ్యానం కారణంగా పేద విద్యార్థుల యొక్క నోటికాడి కూడును చేతితో కొట్టినటువంటి పరిస్థితి, దుర్మార్గమైనటువంటి పరిస్థితి నెలకొన్నది. గరికపాటి గారి మేధస్సు, గరికపాటి గారి పాండిత్యం, గరికపాటి గారి విద్వత్తు, గరికపాటి గారి మాటల్లో చతురత, ముఖ్యంగా ఆయన ప్రసంగాల్లో ఉండే హాస్యం, గరికపాటి గారి యొక్క అవధానం, ఇవన్నీ కూడా గొప్ప విషయాలు. వాటి విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానాలు లేవు. అయినప్పటికీ గరికపాటి గారి ప్రవచనాల కారణంగా పేద ప్రజలకు, సనాతన ధర్మానికి నష్టం వాటిల్లుతున్నది. గరికపాటి గారు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని వ్యతిరేకించడం కారణంగా పరోక్షంగా మత మార్పిడిలకు అనుకూలమైపోయాయి. ఎలాగో చూడండి. నువ్వేం సంసోన్ అంటే ఎవరో తెలుసా? అదే చిన్నప్పుడు పాటలు పాడుకోని ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నీ మతం నాకు అన్నం పెట్టలేదు. నీ మతం నువ్వు ఎదవన్నాడు అది. నీ మతం నాకు అన్నం పెట్టలేదు. నీ మతం నన్ను మా తమ్ముడికి చదివించలేదు. ఈ మతం నన్ను చదివించింది. మిషనరీ స్కూల్లో నాతో పాటు ఒక 50,000 మంది, 1,00,000 మంది దాకా చదువుకున్నారు. వాళ్ళంతా హిందువులే. మిషనరీ స్కూల్ అంటే చదువు చెప్తారు. క్రైస్తవ మతం అంటే శాంతి 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 శాంతికి, పీస్కి ప్రతిరూపాలు. మీరు వచ్చి మత విద్వేషం. వాళ్ళల్లో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా? అన్నం తినేవాడు కొడుగుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. కొడుకుడు కోసం వస్తావు నువ్వు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక వీడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళని తెచ్చుకోవలేదు, మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి, పుస్తకాలు ఇచ్చి, యూనిఫార్మ్ ఇచ్చి, ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కి కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు, ఎక్కడి నుంచి ఇస్తారు? నీ మతం నాకు అన్నం పెట్టలేదు అని నేరుగా అన్వేష్ హిందువులను ప్రశ్నిస్తున్నాడు, తిడుతున్నాడు. ఈ అన్వేష్ ఎవరు? యూట్యూబ్లో అందరికీ తెలుసు, ప్రముఖమైన వ్యక్తి. అన్వేష్ హిందూ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. అన్వేష్ కుటుంబం పేదరికంలో ఉన్న కారణంగా ఇంట్లో తిండి లేని పరిస్థితి, కట్టుకోవడానికి బట్టలు లేని పరిస్థితి, చదువుకోవడానికి పుస్తకాలు లేని పరిస్థితి. ఈ కారణం చేత అన్వేష్ అనే హిందూ పేద విద్యార్థి క్రిస్టియన్ మిషనరీ స్కూళ్ళల్లో చదువుకోవడం జరిగింది. ఈ అన్వేష్ యొక్క సొంత తమ్ముడు పేదరికం కారణంగా చదువుకు దూరమయ్యి కూలీ పనులకు వెళ్ళడం జరిగింది. అన్వేష్ మాత్రం ఆ క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుకోవడానికి కారణంగా బట్టలు వచ్చాయి, పుస్తకాలు వచ్చాయి, భోజనం పెట్టారు. ఆ కారణంగా అన్వేష్ క్రైస్తవ మతంపై వినలేని ప్రేమను, క్రీస్తు పైన భక్తిని చూపిస్తున్నాడు. ఆ కారణంగా అతడు తన యొక్క భక్తిని చాటుతూ క్రైస్తవ పాటలు పాడుతూ ఉంటాడు. చూడండి గరికపాటి నరసింహారావు గారు, ఇలాంటి పేద హిందువులు ఎంతోమంది వారి ఇంట్లో భోజనం లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, చదువుకోవడానికి పుస్తకాలు లేక, ఆకలి బాధలు తట్టుకోలేక వెళ్ళి క్రైస్తవ మిషనరీ స్కూళ్ళల్లో చదువుకోవడం జరిగింది. ఆ కారణం చేత వాళ్ళందరూ కూడా మతం మారడం జరిగింది. ఈ విషయాలేవి గమనించకుండా గరికపాటి గారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాలం మారింది. ప్రభుత్వాలు పేద విద్యార్థులకు భోజనాన్ని పెట్టాలని అనుకుంటున్నాయి. వారికి పుస్తకాలు ఇస్తున్నాయి, వారికి బట్టలు ఇస్తున్నాయి. వాళ్ళు తిరిగి చదువుకుంటున్నారు, ఉన్నత శిఖరాలకు వెళుతున్నారు. ఇక్కడ మీకు వచ్చిన బాధ ఏంటి? మీకు వచ్చిన అసౌకర్యం ఏంటండి? గరికపాటి నరసింహారావు గారు, చాలామంది గరికపాటి నరసింహారావు గారు గొప్ప ఆధ్యాత్మికవేత్త, సనాతన ధర్మాన్ని ఉద్ధరించే కారణ జన్ముడు, మహానుభావుడు అనుకుంటారు. ఈ గరికపాటి నరసింహారావు గారే గోవును పూజించవద్దు, అది ఒక సాధారణ జంతువు, దాన్ని పూజిస్తే మీకు ఎటువంటి ఫలితాలు రావు, ఇది ఒక పిచ్చి, మీ వెర్రి అని చర్చకు సిద్ధమన్నాడు. రాలేదు. శ్రీరాముడు దేవుడు కాదు, శ్రీరాముడు మాంసం తిన్నాడు, శ్రీరాముడు ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పేసి దుర్మార్గంగా మాట్లాడాడు. చర్చకు సిద్ధమన్నాడు. రాలేదు. ఎందుకంటే అవి ఏవి వాల్మీకి రామాయణంలో లేవు.
కాశీకి వెళ్ళొద్దు, అరుణాచలం వెళ్ళొద్దు, అదొక రోగంలా వ్యాపించింది, అక్కడికి వెళ్ళి వీళ్ళు చెత్త చెదారం వేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడాడు. దేవాలయాలను వెళ్ళే వారిని అవహేళన చేస్తాడు. వాళ్ళు ఎక్కువ పాపాలు చేశారు కాబట్టి ఎక్కువగా దేవాలయాల చుట్టూ తిరుగుతున్నాడు అని చెప్పేసి మాట్లాడతారు. ఎవరైనా భగవంతుడి పైన ప్రేమతో భక్తితో బంగారు ఆభరణాలు కిరీటాలు చేస్తే వాడు అన్యాయాలు చేసి అక్రమాలు చేసి సంపాదించిన డబ్బుతో అవన్నీ చేయిస్తున్నాడు అని చెప్పేసి వెటకారం చేస్తూ మాట్లాడతారు. వీటన్నింటినీ కూడా ప్రశ్నిస్తే గరికపాటి గారు వేరే కోణంలో మాట్లాడారు. అతడి ఉద్దేశం వేరు, అతడి స్థాయి వేరు, అతడు మాట్లాడిన మాటల్లో ఉన్న అంతరార్థం వేరు అని చెప్పేసి కొందరు మంది సన్నాయి నొక్కులు నొక్కుతూ గరికపాటి గారిని సమర్థిస్తారు. కానీ వాళ్లకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ గరికపాటి నరసింహారావు గారు కరడుగట్టిన నాస్తికుడు, గరికపాటి నరసింహారావు గారు కరడుగట్టిన కమ్యూనిస్టు. గరికపాటి గారికి తెలుగు రాష్ట్రాల్లో గొప్ప గొప్ప కమ్యూనిస్టులు అంటే ఎంతో ఎనలేని ప్రేమ. రంగనాయకమ్మ, చలం, శ్రీశ్రీ, గురజాడ వీళ్ళంటే ప్రేమ. అందుకే తన ఇద్దరి కొడుకుల పేరు శ్రీశ్రీ, గురజాడ అని కమ్యూనిస్టుల పేరు పెట్టుకున్నారు. గరికపాటి గారికి సపోర్ట్ చేసే వ్యక్తులకు తెలియాల్సిన విషయం ఏంటంటే అప్పటికే గరికపాటి గారు ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్తున్నారు. ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్తూ కమ్యూనిస్టుల పేర్లు పెట్టుకున్న చరిత్ర గరికపాటి గారికి సొంతం. అటువంటి ఈ వ్యక్తి చదివితే చదువు లేకుంటే బానే అని చెప్పేసి కఠినంగా మాట్లాడుతున్నాడు. అన్నంలో బల్లి పడిందా పిల్లి పడిందా మూసుకొని తిను, అవన్నీ ఎదురు తిరిగి మాట్లాడే అర్హత నీకెక్కడ ఉంది అని చెప్పేసి ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ మాటలు వింటుంటే ఎంతో బాధ కలుగుతుంది. పేద విద్యార్థులు అంటే అంత చులకన. గుడ్డు కావాలా గాడిది గుడ్డు కావాలా అంటున్నాడు. పుస్తకాలు ఇవ్వాలన్నా, నీకు బట్టలు ఇవ్వాలన్నా, ఇవన్నీ ఇస్తే నువ్వు చదువెందుకు చదువుకుంటావు? శోభనం పెళ్లి కొడుకులా తయారయ్యి మంచం ఎక్కుతావు. ఇవన్నీ మాట్లాడిన మాటల చిన్న పిల్లల్ని పట్టుకొని శోభనం పెళ్లి కొడుక అంటావా? ఏం మాటలు మాట్లాడుతున్నారు గరికపాటి నరసింహారావు గారు. ఒకసారి గవర్నమెంట్ స్కూళ్ళకు వెళ్ళి చూడండి. అక్కడ పేద విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకం ఎప్పుడు పెడతారని ఎదురు చూసే వారి ముఖాలను చూడండి. వారి ముఖంలో వారి ఆకలి మంటలు తెలుస్తాయి మీకు. వాళ్ళకు పుస్తకాలు ఇస్తున్నారు, వాళ్ళకి బట్టలు ఇస్తున్నారు అని చెప్పేసి మీరు వెటకారంగా మాట్లాడుతున్నారు. పోయి చూడండి, గవర్నమెంట్ ఇచ్చిన బట్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చినిగిపోయి ఉంటాయి. ఎందుకు? వాళ్ళు తిరిగి వెళ్ళి ఆ బట్టలు విప్పేయరు. అదే బట్టలతోని వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వాళ్ళకు ఇంటి దగ్గర వేసుకోవడానికి బట్టలు కూడా ఉండవు. స్కూల్ యూనిఫామ్ ఏదైతే ఉందో అవే బట్టలను వాళ్ళు మిగతా సమయాల్లో కూడా వేసుకొని తిరగడం కారణంగా ఆ బట్టలు పాతగా అయిపోతాయి, చినిగిపోతాయి. అవే బట్టలు వేసుకొని మళ్ళీ తిరిగి స్కూల్స్కి వస్తారు. అటువంటి దీనమైనటువంటి పరిస్థితి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉంటాయి. వాళ్ళకే మధ్యాహ్న భోజన పథకం పెడుతున్నారు. అటువంటి మంచి పథకాన్ని విమర్శించడం మంచి పద్ధతి కాదు. ఆకలి అనేది చదువుకు ఆటంకం కాకూడదు అని చెప్పేసి మంచి ఉద్దేశంతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయి. అటువంటి మంచి పథకాన్ని ఈరోజు నా కెమెరా ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు వింటారు, ముఖ్యమంత్రులు వింటారు. కాబట్టి మీరు మధ్యాహ్న భోజన పథకాన్ని బంద్ చేయండి అని చెప్పేసి మీరు ఆర్డర్లు ఇస్తున్నారు. ఏంది ఆర్డర్లు వేస్తే ఈరోజు ఆ మధ్యాహ్న భోజన పథకాన్ని మానేస్తే ఆ పేద విద్యార్థులంతా మళ్ళీ క్రైస్తవ మిషనరీ స్కూళ్ళలో చదువుకొని అక్కడ క్రీస్తు పాటలు పాడి మళ్ళీ మతం మారిపోవాలా? ఇదేనా మీ ఉద్దేశం? ఇందుకోసమేనా మీ ఆధ్యాత్మిక ప్రవచనాలు? ఒక్కసారి ఆలోచించండి గరికపాటి నరసింహారావు గారు. ముఖ్యంగా గరికపాటి గారిని సమర్థించే వాళ్ళు ఆలోచించండి. గరికపాటి గారు ఎప్పటి నుంచో అతడు కమ్యూనిస్ట్ నేపథ్యం కలిగిన వ్యక్తి కాబట్టి ఇటువంటి ప్రసంగాలు అనేకం చేస్తూ ఉంటాడు. రాముడు దేవుడు కాదు అని మాట్లాడి చర్చకు సిద్ధం అంటాడు. ఏనాడు చర్చకు రాలేదు. పుష్కరాల్లో స్నానం చేయడం వల్ల మీ పాపాలు పోవు, చర్చకు సిద్ధం అని చెప్పేసి మాట్లాడిన సందర్భాలు అనేకం. కానీ ఏనాడు ఒక చర్చకు రాలేదు. ఈ విధమైన మాటలు అనేకం మాట్లాడుతూ ఉంటారు. ఎవరైతే సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఒకసారి ఆలోచించండి. గరికపాటి గారి యొక్క చరిత్ర తెలుసుకోండి, వారి కమ్యూనిస్ట్ నేపథ్యం తెలుసుకోండి, వారు మాట్లాడే మాటల్లో ఉన్న ఉద్దేశాలను గురించి మీరు తెలుసుకోండి. ఎందుకు ఎప్పుడు
గరికపాటి గారు వివాదాస్పదమైనటువంటి విషయాలు మాట్లాడతారు. అతడు మాట్లాడిన విషయాలు కమ్యూనిస్టుల ఛానళ్ళలో, క్రైస్తవుల ఛానళ్ళలో ఉంటాయి, వెళ్ళి చూడండి. ఇదిగో మీ గరికపాటి నరసింహారావు గారే శ్రీరాముడు దేవుడు కాదు అన్నారు, మీరేంట్రా బత్తాయిలు ఆ రాముడికి గుడి కట్టి పూజిస్తున్నారు అని చెప్పేసి హిందువులను వెటకారంగా, హిందూ ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళు మాట్లాడతారు. దానికి కారణం గరికపాటి గారి వీడియో. శ్రీరాముడు మాంసం తిన్నాడు కాబట్టి ఆలయాల్లో మాంసం పెడతామని చెప్పేసి కమ్యూనిస్టులు వీడియోలు చేస్తున్నారు. దానికి కారణం గరికపాటి నరసింహారావు గారు. గోవు మామూలు జంతువు, దానికి ఎక్కడ శక్తులు ఉన్నాయి, అది మీ వెర్రితనం అని మాట్లాడితే, ఇదిగో మీ గరికపాటి నరసింహారావు గారు ఇంత పెద్ద ప్రవచనకర్త చెప్తున్నారు, మీరేంట్లో బత్తాయిలు వెళ్ళి మళ్ళీ ఆ గోవును పూజిస్తారు అని చెప్పేసి వెటకారం చేస్తున్నారు. ఇవన్నీ వీడియోలు కమ్యూనిస్టుల ఛానళ్ళలో, క్రైస్తవుల ఛానళ్ళలో ఉంటాయి, వెళ్ళి చూడండి. గరికపాటి గారి మాటల కారణంగా, వాటి మాటలను ఆధారంగా చేసుకొని ఎంతోమంది హిందువులను ట్రోల్ చేస్తున్నారు. అటువంటి విషయాలు ఏవి తెలియని మీరు గరికపాటి గారిని గుడ్డిగా సమర్థిస్తున్నారు. ఇకనైనా తెలుసుకోండి. జై శ్రీరామ్.